హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీయాన్షి ప్రిన్సీ. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేమైతే మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకున్నాం. చాలా ఈజీ ప్రాసెస్లో చేసినాను అనమాట. సో అందుకని చెప్పేసి వీడియో తీసిన. ఫస్ట్ అయితే కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకున్నాను మంచిగా. ఇంకో సైడ్ ఏమో వాటర్ బాయిల్ చేస్తున్నాను, వేడి చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ చికెన్ మంచిగా కడిగేసి ఒక బౌల్ వేసుకొని మంచిగా ఉప్పు, కారం, అల్లం, పసుపు, కొత్తిమీర, పుదీనా, మిర్చి, ఆనియన్, మసాలా అన్నీ కలిపి అందులో అయితే వేసేసినాను అన్నమాట. వేసి మంచిగా కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకున్నాను. ఎట్లా అంటే మంచిగా గ్రేవీ వచ్చేటట్టు మంచిగా కలుపుకున్నాను ఆయిల్ వేసుకొని. నెక్స్ట్ ఆ చికెన్ తీసుకెళ్ళి ఈ వాటర్ బాయిల్ అయ్యేంతసేపు ఒక 15 minutes 20 minutes ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశాను అన్నమాట. చూడండి ఎలా కలుపుతున్నానో, మొత్తం అన్నీ మంచిగా కలవాలని చెప్పేసి మంచిగా కలుపుకున్నాను. చూడండి ఎంత మంచిగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినేసిన తర్వాత నెక్స్ట్ అయితే వాటర్లో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగం, బగారా ఆకు, పువ్వు అన్నీ అయితే అందులో వేసుకొని అయితే మరిగిస్తున్నాను. ఇప్పుడైతే సాజీరా వేసాను. అండ్ నెక్స్ట్ ఇటు బాస్మతి బియ్యం ఉంటుంది కదండి, అదైతే ముందే నానబెట్టుకున్నాను. మంచిగా 2-3 times కడిగి ఇవి బాయిల్ అయ్యేంతసేపు ఒక 15 minutes 20 minutes అయితే పట్టింది బాయిల్ కానీకి. అంతసేపు నానబెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆ కడిగిన బియ్యం అనేది తీసుకొచ్చి అయితే వాటర్లో వేసేసాను. చూడండి అవైతే ఆల్మోస్ట్ ఒక 80% ఉడికినాయి. నెక్స్ట్ ఏం చేసినా అంటే మంచిగా గిన్నెకి లోపల నెయ్యి రాసేసుకొని ఫస్ట్ చికెన్ అయితే పెట్టేసిన తర్వాత ఒక లేయర్ అయితే అన్నం బాస్మతి రైస్ ఇప్పుడు ఉడికింది పక్కకు తీసుకున్నాం కదండి, 80% ఉడికింది. దాన్ని ఒక లేయర్లో వేసుకొని నెక్స్ట్ లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి వెళ్ళి పుదీనా, కొత్తిమీర, మసాలాలు అండ్ వేయించిన ఉల్లిగడ్డ అవన్నీ ఒక లేయర్ పైలాగా వేసుకున్నాను. నెక్స్ట్ అలానే ఇంకో లేయర్ అట్లా చేశాను అన్నమాట. చూడండి అది వేడిగా ఉంది కాబట్టి గంటతోనే లేయర్గా వేసేసుకున్నా. అట్లా వేసుకున్న తర్వాతనైతే మళ్ళీ ఒక 15 minutes to 20 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే మళ్ళీ బిర్యానీని అయితే ఉడికించినాను అన్నమాట. అట్లా లో ఫ్లేమ్లో పెడితే చికెన్ మంచిగా ఉడుకుతుంది, ప్లస్ రైస్ కూడా మంచిగా అవుతుంది. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. తక్కువ ఖర్చుతోని ఎక్కువ చేసుకోవచ్చు అన్నమాట మనం. నెక్స్ట్ మేము ఇప్పుడైతే పొయ్యి మీద పెడుతున్నాం. చూడండి పెట్టిన తర్వాత అది గాలని లోపలికి పోకుండానైతే పైన ఇట్లా బరువులాగా పెట్టిన. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, పీస్ కూడా చాలా టేస్ట్గా వచ్చింది. చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి అయితే నేను ఎక్కువ మసాలాలు వేయలేదు. అటు కర్రీ సూప్ చేసుకున్నాము, కర్రీ ప్లస్ సూప్. నెక్స్ట్ ఇటు బగారా రైస్ అండ్ పెరుగుది చల్ల చేసుకున్నాం రహిత. అంటే ఇంకా పుదీనా కొత్తిమీర అయిపోయినాయి అప్పటికే, అందుకే లో బడ్జెట్ అని చెప్పేసి అంటున్నా. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ బిర్యానీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.